ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. గ్రహణ సమయంలో ప్రసాదాల తయారీ విమర్శలకు దారితీసింది. శాస్త్రాన్ని ధిక్కరించి అధికారులు వ్యవహరించిన తీరును వైదిక కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. తమకు కనీసం తెలియజేయకుండా ఇష్టానుసారంగా ప్రసాదాలను ఎలా తయారు చేస్తారంటూ వైదిక కమిటీ అధికారులను నిలదీసింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. శాస్త్ర ప్రకారం గ్రహణం సందర్భంగా గుడి మూసివేసిన తర్వాత ప్రసాదాలు తయారు చేయకూడదని అంటున్నారు పండితులు. ఈ వివాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, దుర్గా గుడిలో తాజా వివాదానికి కారణం ఏంటి? దీనిపై అధికారులు ఏమంటున్నారు? విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగినటువంటి సంఘటన తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. అటు ఆలయ అధికారులు ఇటు అర్చకులకు మధ్య ఈ వివాదం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. గ్రహణం ముగిసిన తర్వాత వాస్తవానికి అసలు ఒక్క కార్యక్రమం కూడా చేయకూడదు, లోపలికి ఎంట్రీ కూడా ఉండదు. అటువంటి నేపథ్యంలో వైదిక కమిటీ అదేవిధంగా మన శాస్త్రానికి సంబంధించినటువంటి విధి విధానాలను అధికారులు ఏకపక్ష నిర్ణయంగా ప్రసాదాలు తయారు చేయడం మీద మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరు మీద వైదిక కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమకు తెలియకుండానే తమ అనుమతి లేకుండానే ఎలా చేస్తారని చెప్పి ఆలయ అధికారులు నిలదీసినటువంటి నేపథ్యంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు మీద అర్చకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వాళ్ళు కూడా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, మాకు అనుమతి లేదు, మాకు సంబంధించి ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఇష్టానుసారంగా ప్రసాదాలు తయారు చేస్తున్నారు. ఇది ఆగమ శాస్త్రానికి మన శాస్త్రానికి సంబంధించి ఆగమ శాస్త్రానికి పూర్తిగా భిన్నమైనటువంటి విధానాల మీద వ్యవహరిస్తున్నారు అధికారులు అని చెప్పి అర్చకులు డైరెక్ట్ గా ఆరోపణలు చేయడం మాత్రం తీవ్ర స్థాయిలో సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ హరీష్.